తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం సబ్ డివిజనల్ కార్యాలయంలోని డీఎస్పీ చెంచు బాబుకు మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ వినతి పత్రం అందజేశారు. టీడీపీ యువ నాయకులు దార్ల రాజేంద్ర అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, తాను చేసిన అక్రమాలను బయటపెట్టడం వలన తన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తన అనుచరులతో ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉందని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకి అర్జీ ఇవ్వడం జరిగిందని అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం సబ్ డివిజనల్ కార్యాలయంలోని డీఎస్పీ చెంచుబాబుకు మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, టీడీపీ యువ నాయకులు దార్ల రాజేంద్ర వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్న దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తను చేసిన అక్రమాలను బయటపెట్టడం వలన తన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. తన అనుచరులతో ఎప్పటికైనా మాకు ప్రాణహాని ఉందని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబుకి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి అత్యంత దారుణంగా టీడీపీ నాయకులను పచ్చి బూతులతో తిట్టి అవహేళన చేశాడని, అది నాకు సోషల్ మీడియా నందు చూసి తాను చాలా బాధపడి మనస్తాపానికి గురయ్యారని అన్నారు. సత్యనారాయణ రెడ్డి గతంలో కూడా అనేక నేర చరిత్ర కలిగి ఉన్నాడని, అనేక క్రిమినల్ కేసులు కూడా ఈయనపై నమోదయ్యున్నాయని, ఇవే కాక సదరు పోలీస్ స్టేషన్ నందు మరొక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదైందని తెలియజేశారు. ఈరోజు నాయుడుపేట డిఎస్పీ గారికి వైఎస్ఆర్సీపీ కొంతమంది వ్యక్తుల మీద సత్యనారాయణ మీద కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్ కొంతమంది వీళ్ళందరి మీద కూడా ఇక్కడ మేము నాయుడుపేట డిఎస్పీ గారికి కేసు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చామనంటే, ఒక 2 రోజుల క్రితం మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే దానికి కారణం కూడా నాయుడుపేట టౌన్ ప్రజలందరికీ కూడా తెలుసు. దాని మీద మేము ప్రెస్ మీట్ పెడితే సత్యనారాయణ రెడ్డి గారు వాళ్ళ అనుచరుల దగ్గర మీ సంజీవయ్య కౌశల్గా నేను నిలబడితే మీ సంజీవయ్య నాకు ఫోన్ చేసి అప్పుడున్న వేణుగోపాల్ రెడ్డి సిఐ వీళ్ళిద్దరు కూడా కాన్ఫరెన్స్ లో ఉండి 17 లక్షల రూపాయలు నీకు ఇస్తాను, నువ్వు ఇద్దరు అవమని నాకు చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పా, అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అనిపించేది కాదు, అధికారం లేకపోయినా గానీ నేను తల్లి లాంటిది నాకు పార్టీ, తల్లి నమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయి నా బిడ్డకి నా భార్యకి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రోజు కరాఖండిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఎక్కడ ఎనుదిరక్కుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మీరు చేసే ప్రతి అక్రమాల్ని మన విజయశ్రీ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ నాన్న అడుగుజాడల్లో, అదేవిధంగా కూటమి నాయకులందరినీ కూడా సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఈరోజు నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని పోతా ఉంటే మీరు కావాలనే గొడవలు. సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి అక్రమ మద్య వ్యాపారాలు విచ్చలవిడిగా చేస్తూ మరి రేయనక పొగలనక అతను అక్రమ మద్యాన్ని అమ్మడం జరుగుతూ ఉంది. దాని గురించి ఇటీవల మేము సాధారణంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మరి ఆ మాటల్లో అతను చేస్తున్న అక్రమాలు మేము బయట పెడుతున్నామని చెప్పి అతను కొంతమంది అనుచరుల్ని, నేర చరిత్ర ఉన్న వ్యక్తి అతను కొంతమంది అనుచరుల్ని వేసుకొని మరి మా మీద ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా దుర్భాషలాడుతూ మరి మాకు థ్రెట్ తెచ్చే విధంగా వాళ్ళ అనుచరులు ప్రెస్ మీట్లో అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. మేము ఆల్రెడీ అతను నేర చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి అతను అనుచరులతో రేపు ఎప్పుడైనా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది, మరి అదేవిధంగా అతను అనుచరులు కూడా మమ్మల్ని రెక్కీ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఈ డిఎస్పీ గారికి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన పల్లకూరు మండలం చిల్లకూరులో అనేక అక్రమాలు చేయడం జరిగింది. మరి సిరసనంబేడు కొండ, మరి అదేవిధంగా పొల్లు కట్టలు, మళ్ళీ ఇసుక, మరి ఆయన అసైన్మెంట్ భూములు ఫ్రీ హోల్డ్ చేసి అతని కూతురు ఎక్కడో అమెరికాలో ఉంటే వారి పేరు మీద ఎక్కించి, అంటే ఎస్సీ ఎస్టీ భూముల్ని వారి కూతురు పేరు మీద ఎక్కించి దాన్ని ఒక ట్రస్ట్ పేరు ఒక ఇండస్ట్రియల్ పేరు మీదగా రిజిస్టర్ చేయడం జరిగింది. వీటన్నిటికి కూడా వెలికి తీయాలని చెప్పి మేము డిఎస్పీ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సాధారణ విచారణ చేసి వాళ్ళ అనుచరుల మీద కూడా మరి విచారణ చేసి దానికి ఇది చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. మరి ఈ సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మరి గతంలో ఎన్నో మర్డర్ కేసుల్లో 307 కేసుల్లో ఇరుక్కున్నాడు.